వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇందుకూరుపేట మండలం డేవిస్పేట క్రాస్ రోడ్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద వైసీపీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపిరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఎలాంటి భయాలకు లొంగకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీని స్థాపించి ప్రజల్లోకి వచ్చిన నాయకుడిని కొనియాడారు. వైఎస్ మరణంతో బాధపడిన అభిమానుల కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ వెనుకడుగు వేయలేదన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల సంక్షేమం కోసం నవరత్నాలు, వాలంటీర్ వ్యవస్థ వంటి పథకాల ద్వారా ప్రభుత్వ సేవలను ఇంటికే అందించారని తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత పలు సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని విమర్శిస్తూ రానున్న ఎన్నికల్లో ప్రజలే సరైన తీర్పిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలో అడుగుపెట్టాం. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మానస పుత్రిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక దాదాపు 600 మంది చనిపోయారు. ఈ 600 మందిని ఓదార్చేందుకు ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ గారిని అడిగితే పర్మిషన్ ఇవ్వలేదు. సోనియా గాంధీని ఎదిరించి ఓదార్పు యాత్ర కానివ్వండి, ఇటు ఈ 2 యాత్రలు పెట్టి ప్రజల్లోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర, ఓదార్పు యాత్రలతో ప్రజల్లోకి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తర్వాత ప్రతి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు రాష్ట్రమంతటా కూడా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా పార్టీకి అండగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చారు. 16 నెలలు అక్రమ కేసులు పెట్టి అటు ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు చేతులు కలిపి అరెస్ట్ చేయించిన విషయం కూడా తెలుసు. ఇవి ఏవి కూడా లెక్క చేయకుండా, భయపడకుండా ధైర్యంగా ముందుకొచ్చి పార్టీని స్థాపించి ప్రజల్లోకి వచ్చినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమాన్ని గుర్తించి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో 33 పథకాలు పెట్టి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనారిటీలకు సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉండింది. ఈవీఎంలతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలలో కూడా పేద ప్రజలను నిర్లక్ష్యం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు శూన్యం, సంక్షేమ పథకాలు శూన్యం. మరలా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అన్ని వర్గాల వారు కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మమ్మల్ని కాపాడేది, మాకు అండగా ఉండేది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమేనని. ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అవినీతి, అక్రమాలు, శాంతి భద్రతలు పూర్తిగా విఫలమైపోయినాయి. రాష్ట్రమంతటా కూడా మహిళల మీద దాడులు జరగడం, అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టడం, అరెస్ట్ చేయించడం, ఈ 2 సంవత్సరాలలో జరిగేవి ఇవి మాత్రమే. ప్రజలను పూర్తిగా వదిలేశారు. ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూరే గుడిసెలో నుంచి వచ్చింది, పేద ప్రజల గుండెల్లో నుంచి వచ్చింది, పేద ప్రజల మనసుల్లో నుంచి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు అండగా ఉంటాం, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటాం, పోరాటాలు చేస్తాం. మరలా అధికారంలోకి వచ్చేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరు కూడా నిద్రపోం. ఇందుకూరుపేట మండలంలో వైఎస్ఆర్ విగ్రహం పూలమాల వేసుకొని మరి ఘనంగా కూడా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఏదైతే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం తండ్రి గారి ఆశయాలు కొనసాగించాలి, తద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉండే పేద బడుగు బలహీన వర్గాలకి తండ్రి గారు చేసినటువంటి ఆ యొక్క ప్రతి ఒక్క సంక్షేమం కూడా ఈ ప్రజలకు అందించాలని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటికీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16 సంవత్సరాలు అడుగు పెడతా ఉన్నాం. మరి అప్పటి నుంచి కూడా పోరాటమే. మరి ఏదైతే పేద ప్రజల కోసం నెలకొల్పినటువంటి పార్టీ ప్రజలకు అండగా ఉండాలని మరి పోరాటం చేసి 2019లో కూడా అధికారం రావడం జరిగింది. అధికారంలోకి వచ్చినటువంటి 5 సంవత్సరాలు ప్రజారంజక పరిపాలన, మరి పేదలు ఎక్కడున్నారో గుర్తించి పార్టీలను చూడకుండా
మరి ఎలాంటి కుల మతాల సంబంధం లేకుండా సంక్షేమాలు అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అట్టి ఆయన నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16 సంవత్సరాలు వచ్చింది కాబట్టి రాబో రోజుల్లో కూడా ఇంకా ఈ యొక్క రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాజకాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, మరి రౌడీజాలు మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పటికే ప్రజలు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెంతన ఉంటున్నారు. మరి ఈ పార్టీకి ఇంకా బలము ఇంకా పెరిగింది కాబట్టి రాబో రోజుల్లో కూడా ఇంకా ఈ పార్టీ ఇంకా అభివృద్ధి చెంది మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇంకా ముందుకు తీసుకెళ్తానికి మేము అందరం కూడా కృషి చేస్తామని కోరుకుంటూ సెలవు. 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రావటం చాలా సంతోషం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అన్య మనసుడని, తిరుమల కొండపై అపచారం చేశాడని దుంబారం రేపాడు. 1862లో పాశ్చాత్య దేశాల వారు తిరుమల కొండని అప్రతిష్ఠ చేస్తూ అక్కడ మద్యపానం, ధూమపానం, అలాగే మాంసాలు తెచ్చుకొని అక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితిలో తిరుమల కొండ మీద వేద పండితులు, పూజారులు అందరూ కలిసి అప్పటి చిత్తూరు కలెక్టరు బ్రూస్లేని కలవటం జరిగింది. బ్రూస్లే ఆ రోజు ఒక డిక్లరేషన్ పాస్ చేశారు. ఫస్ట్ డిక్లరేషన్ 1862లో బ్రూస్లే పాస్ చేశాడు. ఆ డిక్లరేషన్లో ఏమి ఇచ్చారంటే తిరుమల కొండ చాలా పవిత్రమైనది, వెంకటేశ్వర స్వామి చాలా పవిత్రంగా హిందువులు భావిస్తారు, ఆ కొండ మీద పోయేదానికి అన్ని మతస్థులు డిక్లరేషన్ ఇచ్చిపోవాలని ఆ రోజు ఏర్పాటు చేయటం జరిగింది. చేస్తూ ఆ జీవోలో కూడా ఇంకోటి ఇచ్చాడు. ఇది ఆర్జీ రామ్ మఠానికి స్వాధీనం చేశాడు. ఎందుకంటే మఠం వాళ్ళు అయితే దేవస్థానాన్ని కాపాడతారని. తిరిగి మళ్ళా 1932లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుగా ఏర్పాటు చేయడం జరిగింది. డిక్లరేషను 2014లో అప్పటి ఈవో గారు రమణారావు ఉన్నారు. ఎవరైనా పోవచ్చు, వాళ్ళ ఛాయిస్, వాళ్ళు ఇష్టమైతే డిక్లరేషన్ ఇవ్వచ్చు, లేకుంటే ఇవ్వకూడదు. అసలు అన్ని మతస్థులు అని అంటున్నారు. స్వామి కైంకర్యాల్లో ప్రతిరోజు నిత్య కైంకర్యాల్లో ప్రతి మంగళవారం అన్ని మతస్థులు వారే ప్రార్థన చేస్తారు. కడప నుంచి బీబీ నాంచారమ్మ తాలూకా వాళ్ళు ప్రతి మంగళవారంలో స్వామివారికి ముస్లింలు అందించే ఆభరణాలు ధరించి ఆ రోజు ప్రసాదాలు కూడా ముస్లింలే అందజేస్తారు. నేటికి కూడా ప్రతి మంగళవారం అన్ని మతస్థులైన ముస్లిమ్స్ వారే మంగళవారం వాళ్ళ కైంకర్యం ఉంది. ఉభయదాతులు వాళ్ళు మంగళవారం కనుక డిక్లరేషన్ అనేది వర్తించదు. జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు విజయవాడలో 42 దేవస్థానాలు కొట్టేస్తే ముందుల దేవాలయాలని, హిందూ దేవాలయాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఎన్నో దేవస్థానంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాడ వీధులు ఏర్పాటు చేశారు. అలాగే దళిత గోవిందం అనేది దళిత వాడలో కూడా స్వామివారిని తీసుకుపోయే విధంగా ఏర్పాటు చేశారు. అలాంటి వ్యక్తుల్ని అసలు తిరుమల కొండకి ముఖ్యమంత్రి సతీ సమేతంగా పోవటం లేదన్నారు. ఇప్పుడు వరకు ముఖ్యమంత్రులు ఎంతమంది సతీ సమేతంగా పోయారు? వెంగళరావు పోయాడా? పివి నరసింహరావు పోయాడా? జనార్దన్ రెడ్డి పోయారా? ఎవరు పాలాల? సాక్షాత్ స్వయంభూతుడైన ఎన్టీ రామారావు కూడా సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించింది లేదు. కనుక జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నిత్యం కూడా గోమాత పూజ చేస్తారు. వైవి సుబ్బారెడ్డి ఇంట్లో కూడా గోమాత పూజ చేస్తారు. అలాగే కరుణాకర్ రెడ్డి ఇంట్లో కూడా నిత్యం గోమాతకి పూజ చేస్తారు. అలాంటి వాళ్ళని పట్టుకొని అన్య మతస్థుడు జగన్మోహన్ రెడ్డికి హిందువులంటే గిట్టదనేది దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ ఆపుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఆవిర్భావ దినోత్సవంలో అందరికీ సంతోషం ఏంటంటే పేద ప్రజలు కూడా ఇంకా రాబోయే గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి ప్రజలకి మేలు చేస్తారని ఆశిస్తున్నాం. సందర్భంగా ఈనాటి కార్యక్రమాన్ని ముఖ్య అతిథి చేసినటువంటి పెద్దలు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, అలాగే సోదరుడు వీరి చలపతిరావు గారికి, విజయన్నకి, శ్రీరన్నకి, నరేంద్రన్నకి, అక్కడ చేసిన నాయకులందరికీ కూడా పేరు పైన ఉదయపూర్వక నమస్కారాలు. పార్టీ ఆవిర్భవించి 16వ వసతిలో అడుగుపెట్టాం. కేవలం 5 ఏళ్ళు మాత్రమే అధికారంలో ఉన్నాం. మిగతా అంతా కూడా ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి ఈ పార్టీలో 5 ఏళ్ళు
అట్టడుగు వర్గాల వారికి కూడా పార్టీలతో సంబంధం లేకుండా, మతాలతో కులాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి మేలు చేయాలన్న ఒకే ఒక ఆలోచనతో ఈ యొక్క 5 ఏళ్ళ యొక్క అధికారాన్ని పేద ప్రజల కోసమే వెచ్చించినటువంటి గొప్ప నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పార్టీ కేవలం పేద బడుగు బలహీన వర్గాల కోసం, ముఖ్యంగా మైనారిటీలు అలాగే అట్టడుగు వర్గాల వారి కోసం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసినటువంటి గొప్ప ప్రభుత్వం మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఎందుకంటే ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క హార్బర్ కూడా నిర్మించినటువంటి ఈ 75 ఏళ్ల భారతదేశ స్వతంత్రంలో కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే 9 ఫిషింగ్ హార్బర్లు, 4 ఫిషింగ్ జెట్లీలతో పాటు 3 పోర్ట్లు, 2 ఎయిర్పోర్ట్లు కట్టి ఈ యొక్క మౌలిక వసతులు కల్పించాలని ఒకే ఒక లక్ష్యంతో ముందుకు పోయినటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పేద ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచిస్తారు, పొరపాటున మేమేమైనా తప్పు చేశామా లేకపోతే ఈవీఎం తప్పు చేసిందని ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వం వస్తుంది. అట్టడుగు వర్గాల వారిని కూడా గుర్తించి సముద్ర స్థానంతో పాటు వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి వారి యొక్క ప్రభుత్వం మళ్ళీ వస్తుందని చెప్పి ఆశతో ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటాం. SS News AP